హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు 16వ తేదీ ఏప్రిల్ 2025 అండి. మరి అనంతపురం చిని యొక్క మార్కెట్ ధరలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకొని ఉన్నాం. మరి మిగతా మార్కెట్ విలువలు అయితే కొన్ని రోజుల నుండి అయితే మనం చేయలేదండి, కొన్ని కారణాల వల్ల అయితే మనం చేయలేదు. మరి అంతేకాకుండా కొద్దిగా వరి కోత మరియు ఇంటి దగ్గర కొంచెం పని ఉండడం వల్ల అయితే వీడియో చేయడం లేదు. మరి కేవలం అనంతపురం మాత్రమే ఇంకా ఒక కొద్ది రోజులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక 1 వీక్ తర్వాత అయితే మనం హైదరాబాద్, బెంగళూరు యొక్క డీటెయిల్స్ అయితే అనంతపురంతో పాటు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా తోటల దగ్గర ఏ విధంగా కోస్తున్నారు చాలా చోట్ల అంటే, మనం చూస్తున్న ఏరియాలో అయితే చాలా వరకు 30 లోపే కోస్తున్నారండి. 25 నుంచి 30 మధ్య ఎక్కువైతే కోస్తున్నారు ప్రస్తుతం అనంతపురం ఏరియా అయితే. మరి అదేవిధంగా బెంగళూరు మార్కెట్ అయితే కొద్దిగా రేటు వెళ్తుందని చెప్తున్నారు, కానీ అక్కడ కాయలు ఎన్ని వస్తున్నాయి ఏంటి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు లేదండి. మేబీ రేపు లేదా ఎల్లుండి అయితే ఖచ్చితంగా మనకు బెంగళూరు రిపోర్ట్ అయితే డైలీ ఇస్తామని చెప్పడం జరిగింది. కావున రేపటి నుంచి లేదా ఎల్లుండి నుంచి అనంతపురంతో పాటు బెంగళూరు యొక్క మార్కెట్ ధరలు కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి అనంతపురంతో వస్తే కొద్దిగా బెంగళూరు బెటర్ అంటున్నారు, కానీ మనం పూర్తి ఇన్ఫర్మేషన్ లేనందు వల్లనే చేయడం లేదండి. మరి ఈరోజు అనంతపురం చిన్న మార్కెట్లో అయితే కొద్దిగా అన్క్వాలిటీ ఉంటే మాత్రం 5,000 నుంచి 15,000 మంది అయితే వెళ్ళడం జరిగింది. క్వాలిటీ ఉంటే మాత్రం అంటే నెంబర్ 1 కాదండి, నెంబర్ 2 క్వాలిటీ అయితే 10,000 నుంచి 14,000 దాకా అయితే ఎక్కువ వెళ్ళడం జరిగింది, 14-15 దాకా. మరి ఫస్ట్ క్వాలిటీ కాదు అయితే 14-15 నుంచి ఎక్కువగా మొదలయ్యాయి. 17, 18, 19, 20 అలా వెళ్ళడం జరిగిందండి. మరి ఎక్కువగా కాయలకి వెళ్ళిన ధరలు ఏంటి అంటే 16, 17, 18, 19 అండి. ఆ ధరలు మాత్రం చాలామంది రైతులకి అయితే పడ్డాయి అనంతపురం చిన్న మార్కెట్లో. మరి సూపర్ టాప్ ఏ విధంగా పడింది ఈరోజు అనంతపురం మార్కెట్లో అయితే 20 నుంచి 22,000 అండి. కేవలం సూపర్ టాప్ 22,000 రూపాయలు మాత్రమే అనంతపురం చిన్న మార్కెట్. నిన్నటి రోజుతో పోలిస్తే కొద్దిగా అయితే తగ్గిందండి ఈరోజు. మరి మునుముందు ఈ వారంలో పెరుగుతుందా లేదా చెక్ చేద్దాం, చూద్దాం. మరి అదేవిధంగా మీ ప్రాంతాల్లో తోటల్లో ఏ విధంగా కాయలు కోస్తున్నారో కామెంట్ చేయండి.